ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ నుంచి మంచి ఫలితాలు కనబరచడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అశ్వాపురం, మనుగూరు, కరగగూడెం మండలాలలో బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో నాయకులు, కార్యకర్తలు డాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక దమ్మక్కపేట గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. 8 వార్డులకు గాను 7 వార్డుల్లో ఘన విజయం సాధించింది. సర్పంచ్ అభ్యర్థి మాడి స్వరూప 320 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సెలబ్రేషన్స్ జరిపారు. ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అశ్వాపురం, మనుగూరు, కరకగూడెం అలాగే దమ్మపేటలో అయితే బీఆర్ఎస్ అయితే విజయ దుందుబి ఎగురవేస్తుంది. దానికి సంబంధించి గులాబీ సైన్యం కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడత పోలింగ్ పూర్తయిపోయి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, ఒక గౌరవప్రదమైనటువంటి విజయాలు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పోటీ చేసినటువంటి అనేక స్థానాలలో వార్డులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు మంచి ఫలితాలు సాధించడంతో పార్టీ ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కార్యకర్తల్లో జోష్ కనపడుతోంది. ముఖ్యంగా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఫలితాలు చూసి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా డాన్సులు వేస్తూ, సంబరాలు చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకం కూడా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి దాకా రఘునాథపాలెం మండలం బద్యా తండాలో హై టెన్షన్, హై డ్రామా నెలకొంది. అక్కడ ఇప్పటికి కూడా అధికారికంగా ఫలితాన్ని డిక్లేర్ చేయకుండా దాదాపు 3 గంటల పాటు హై టెన్షన్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్యాలెట్ బాక్స్ ఆర్ఓ అధికారుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నించడంతో పాటు అక్కడికి ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా దుర్భాషలాడినటువంటి పరిస్థితి. 3 గంటల హై డ్రామా తర్వాత ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా బద్యతండాకు వెళ్ళింది. సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తున్నటువంటి కార్యకర్తలకు మద్దతుగా అక్కడ బైఠాయించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతమోస్తుంది కూడా ఉన్నతాధికారుల దృష్టికి, కలెక్టర్ దృష్టికి, శ్రీపీ దృష్టికి, అట్లాగే ఏసీపీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి సార్ట్అవుట్ చేయాలని చెప్పి పదే డిమాండ్ చేయడంతో అధికారులంతా కలగజేసుకుని విజయం సాధించినట్టుగా అధికారికంగా డిక్లేర్ చేసి గెలుపు పత్రం కూడా అందజేయడంతో అక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని దూరం చేసినట్లయింది. మంచుకొండ లాంటి మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయం సాధించడంతో పాటు రఘునాథపాలెం మండలంలో తిరుగులేని ఆధిపత్యాన్ని బీఆర్ఎస్ ప్రదర్శించింది. 10 గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 10 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరొక పక్క రామకృష్ణాపురం, చింతకాని మండలం రామకృష్ణాపురంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తుంది. దాదాపు 4 గంటలుగా అక్కడ ప్రతిదాడులు జరుగుతున్నాయి. కారం చేతిలో పట్టుకొని రాడ్లు, ఇనుప రాడ్లతోని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఖమ్మం జిల్లాలో 32 సర్పంచ్ స్థానాలను ఇప్పటివరకు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఏదైతే సిపిఎం కావచ్చు బీఆర్ఎస్ కూటమి గెలుపొందింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 34 సర్పంచ్ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. రెండు వైపులా కూడా ఒక మంచి విజయాలు నమోదు చేయడంతో పార్టీలో ఒక జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. సింధూర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.